స్టార్ట్ దీన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన కంపెనీ టప్పర్వేర్ అనే కంపెనీ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది 1951లో. ఎప్పుడైతే ఇంటర్నెట్ సెషన్ స్టార్ట్ అయిందో 1991 లో, సో అప్పుడు ప్రపంచం అంతా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలిసింది, రైట్? సో 1996లో ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ప్రమోట్ చేయడం జరిగింది. మన్మోహన్ సింగ్ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు అసలు ఇండస్ట్రీ ఏంటో తెలుసుకొని ఇండియాలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గల కారణం ఏంటంటే పేదరికంతో బాధపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, అలాగే మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఇండియాలో ఉంది, చదువుకొని బయటకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అవునా కదా, రైట్? సో దాని నుంచి బయటపడేయడానికి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఉద్యోగాలు కల్పించలేకపోతుంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టార్స్ లో కానీ. సో దీన్ని ఎవరైతే కెరియర్ గా సెలెక్ట్ చేసుకుని అవకాశాలు సృష్టించుకుంటూ వెళ్తారో మార్కెట్ లో, సో అలాంటి వాళ్ళకి ఇది నెంబర్ 1 బిజినెస్ గా ఉంటుందని చెప్పి 1996లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, రైట్? సో 2015లో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ సో ఇండియాలో స్టార్ట్ అయిన తర్వాత ఇండియాని సూపర్ పవర్ గా ఎదగడానికి కావాల్సిన సోర్సెస్ వెతుక్కుంటున్న టైంలో, రైట్, ఇండియాలో ఉన్న పేదరికాన్ని తగ్గించడానికి ఏదైనా సోర్సులు వెతుకున్న టైంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోవడం, దీనికి ఉన్న లోటుపాట్లను తెలుసుకోవడం, అలాగే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తే ఇది స్టాండర్డ్ గా ఉంటుందో తెలుసుకున్న తర్వాత 2015లో ఒక కమిటీని ఫామ్ చేసి దీనికి ఒక గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది, రైట్? సో ఆ గైడ్ లైన్స్ మనకి 2016 సెప్టెంబర్ 9వ తారీఖున వచ్చింది. సో ఎప్పుడైతే గైడ్ లైన్స్ రిలీజ్ అయిందో, గైడ్ లైన్స్ రిలీజ్ అయిన తర్వాత ఎట్ ఏ టైం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇండియాలో 3% గ్రోత్ రేట్ ని టచ్ చేసింది. ఎందుకంటే 2016లో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ టర్నోవర్ ఇండియాలో 4000 కోట్లు ఉంటే ఇప్పుడు అదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ టర్నోవర్ ఇండియాలో 22,000 కోట్లకి వెళ్ళిపోయిందండి, రైట్? ఒక్కసారి ఇమాజిన్ చేయండి, 4,000 కోట్లు ఎక్కడ, 22,000 కోట్లు ఎక్కడ, ఎన్ని టైమ్స్ డెవలప్ అయింది? ఎన్ని టైమ్స్ డెవలప్ అయింది? మోర్ దెన్ 5 టైమ్స్ డెవలప్ అయింది, అవునా కదా? ఇంకొక 1 ఇయర్ లో ఇది 10 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటారు, 10 టైమ్స్. ఓకే, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇవాళ ఇదే స్టేజ్ మీద ఇంకొక 3వ సెషన్ ఇవ్వడానికి వచ్చే వ్యక్తి ఒక నార్మల్ లైఫ్ స్టైల్ నుంచి వాళ్ళ లగ్జరీ లైఫ్ స్టైల్లోకి వచ్చాడు. ఓకే, చాలా మందిని చూస్తాను, ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లో సాఫ్ట్వేర్ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక 60,000-70,000 శాలరీ ఉంటే ఇంకా కళ్ళు కింద ఉన్న వాళ్ళకి అన్ని పైన ఉంటాయి, అవునా కదా? నేను తప్పు పట్టట్లేదు, కాకపోతే ఏంటంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ లో ఉండి ఇదే నా టాప్ అనుకుంటున్నారు వాళ్ళు, కానీ అది దాటి బయటకు వస్తే అసలు లైఫ్ ఏంటో తెలుస్తుంది వాళ్ళకి. ఓకే, సో ఎవరికైనా సరే అలాంటి అపోహ ఉంటే ఫస్ట్ దాని మైండ్ లోంచి తీసేయండి. నిజంగా చెప్పాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కరెక్ట్ గా 3 సంవత్సరాలు పని చేసుకోగలిగితే వాళ్ళ తర్వాత 3 తరాలు ఎంజాయ్ చేస్తాడు డబ్బుతో. అటువంటి ఒక పవర్ఫుల్ ఇండస్ట్రీ రైట్.